గైస్ టైం వచ్చి 12:25 మిడ్ నైట్ అవుతుంది. అరే బొచ్చు అప్పటి నుంచి చూస్తున్నా కదా, మొత్తం షిడ్జు కానీ వీడియోస్ వస్తున్నాయి. ఇగో షిడ్జు 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 అయ్యో డాగ్ వీడియో ఇది. అయ్యో షిడ్జు, ఇగో ఇది మంకిది వచ్చింది. అయ్యో డాగ్ వీడియో వచ్చింది. ఇగో షిడ్జు లిటరల్గా చెప్తున్నా, నాకు ఈ షిడ్జు వీడియోలు చూసినప్పటి నుంచి నాకు ఏం సైకిల్ వేసింది అంటే, ఇప్పుడు నాకు ఇంటికి పోబోతుంది, పోయి మా వంతో మంచిగా ఆడుకోబోతుంది తెలుసా. ఇప్పుడు లిటరల్గా 12:30 అవుతుంది బాబు, మిడ్ నైట్ 12:30 అవుతుంది తెలుసా. ఇప్పుడు నీ అమ్మ ఇదేంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు మనతో పోయి ఆడుకోబుద్ధి అవుతుంది ఈ వీడియోస్ చూసినప్పటి నుంచి. అరే నీ అమ్మ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి నాకు అర్థం కాదు, ఈ ఆల్గోరిథం కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా మన బ్రెయిన్ కి? ఎందుకంటే మా నుంచి ఆలోచిస్తాను, వాడు తినడా లేదా, ఏం చేస్తుండవు, పడకుండా అని చెప్పి ఆలోచన మొత్తం. ఇగో గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ ఏం లేదు, టామియాన్ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి టామియాన్కి కొంచెం తినట్లేడు, వానికి ఇంకోటి లిప్ దగ్గర ఏమో అయింది. డాడీ ఏమో అది చూసి వేడికి అయిందిరా వానికి, వేడి మొన్నదాకా చికెన్ పెట్టారు, గుడ్లు పెట్టారు కదా, ఆ వేడికి అయింది వానికి అని చెప్పి వాడు తినట్లేదు. సో పోయి కొంచెం పెరుగు పెడతాం, పెరుగు పెట్టేసి అట్నే నాకు ఇవాళ వ్యాక్సిన్ ఉంది, ర్యాబీస్ వ్యాక్సిన్ ఉంది నాకు తీసుకోవడము. ఆ వ్యాక్సిన్ తీసుకొని వస్తాను అనమాట. ఇంకా మోటో బ్లాగ్ కూడా చేస్తా చూడండి. అండ్ హెల్మెట్ ఇవ్వలేదు, హెల్మెట్ ఇంటికాడ ఉంది, ఇంటికాడికి వెళ్ళి మోటో బ్లాగ్ సెట్ చేసుకొని వస్తాను అనమాట. ఓకే చాలా. అండ్ గైస్ వీనికి చూడండి లిప్ దగ్గర చూపిస్తాను మీకు. ఇగో ఇగో నాన్న, ఆగు నాన్న, ఆగుటాము. ఏ చిట్టి తండ్రి, తుడుస్తారా, మూడు తుడుస్తారా? ఇగో లిప్ దగ్గర చూడండి. ఇగో అరే టామిగా రెబల్ తయారైతున్నావు వాడాను. ఆగుబే టామ్లు, చిరుతండ్రి ఆగునానా. నేను బైక్ మీద పోతున్నాను, డౌట్ వచ్చి హెల్మెట్ వేసుకున్నా కాబట్టి వాడు చూడండి, ఆయనకి తెలుసు నేను బండి మీద పోతున్నాను. ఇప్పుడు ఇది వాళ్ళే డాడీ, కానీ తప్పదుగా. అమ్మా వాడు తింటలేడు, నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు చూడండి వాడు ఎట్లా. ఇప్పుడు నేను బయటకు పోగానే కదా నా పక్కనే ఉంటాడు మళ్ళీ. టాము జరనా వద్దు, జర్ తీ రా అబ్బా వస్తా నేను. వస్తున్నా అంట వాడు. వద్దు నువ్వేమొద్దు, బాయ్. ఏడికి రా, ఎండలు ఏం తిరుగుతురా పొండి. అమ్మా ఎండ అతను అవుతలేదు గాయస్, నిజం చెప్పానంటే దూర తిరిగిపోతుంది పొండి నాకు ఎండకు. అండ్ ఇప్పుడు ఇవాళ నా సెకండ్ డోస్ కాబట్టి, సెకండ్ డోస్ ఇవాళ నాది వ్యాక్సిన్ ర్యాబీస్ది. పోయి తీసుకొని సీదా నా రూమ్కి వెళ్ళిపోతా. హెల్మెట్ కూడా నాకు యూజ్ అవుతుంది, ఇంటికాడ పెట్టిండే. అంటే మొన్న వ్లాగ్ తీసిన కదా నాకు టామీ గార్డ్ వచ్చిన రోజు, సో అలా అని చెప్పి ఇంటికాడనే పెట్టేసిన. ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నాయి మళ్ళీ. ఇప్పుడు సీదా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నా రూమ్కి వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ ఎండలో నా వల్ల అస్సలు కాదురా బాబు, అసలు నేను తిరగలేను ఈ ఎండలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినడానికి తీసుకెళ్ళాలా, ఏం తీసుకెళ్ళాలరా నాయన, అసలు ఏం తినాలి నేను? నాకు చికెన్ ఎగ్ తప్ప వేరే తినబుద్ధి అయితే లేదు, అదొక టాస్క్. బాగా నాన్ వెజ్కి ఎగ్కి బాగా అలవాటు పడిపోయినా తెలుసా నేను. లిటరల్ ఏదైనా వేరే కర్రీస్ చేస్తే నాకు ముద్ద దిగుతలేదు అసలు. నేను ఎంత ట్రై చేయ నాకు దిగుతలేదు ముద్ద. అండ్ బాబా వేడి గాలి ఎట్లా వస్తుంది చూడు బా, వద్ద ఫాక్ డూడ్. అందుకే నాకు ఏమైనా వర్క్స్ ఉంటే నేను లిటరల్ ఏంటంటే ఏ టైంలో చేసుకుంటా అంటే, ఈధర్ మార్నింగ్ 11 లోపల చేసుకుంటా, ఈవినింగ్ 4:35 తర్వాత చేసుకుంటా. బికాస్ ఐ నో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని. ఇట్లా రాంగ్ రూట్ వెళ్ళిపోయి ఇప్పుడు పెట్రోల్ బంక్కి స్ట్రేట్ ఆడికెళ్ళి కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏముంటుంది అంటే, యూటర్న్ ఆడుకోవాలి, మధ్యలో అయిపోయింది ఒక బండి, ఏం చేయలేము. ఈడుండే యూటర్న్ తీసేసారు. అయ్యో బంకులో పెట్రోల్ లేదా నీ సైక్. షార్టేజ్ ఆఫ్ పెట్రోల్ అగైన్ ఇన్ సంగారెడ్డి గైస్. ఈడ లేకపోతే ఇంకేముంది, ఏం చేయలేము ఇక. నెక్స్ట్ చూడాలి, ఓల్డ్ బస్ స్టాండ్ లేడుంది రా బొచ్చు, గిడ బంక్ ఉంటుంది, ఆ బంకులు ఉందో లేదా ఇప్పుడు పోయేటప్పుడే కనిపిస్తుంది. లేదంటే ఏం చేయలేము, ఇంకా ఏం చేయలేము. పెట్రోల్ అయిపోతే ఏమి షార్టేజ్ వస్తే మనం ఏం పీకలేము కూడా. ఇది వీడియో క్లోజ్ బంక్ అయిపోయా, ఫజాక్. ఆల్మోస్ట్ అన్ని బంకులు ఫజాక్. ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఓల్డెన్ డేస్, దట్స్ నో పెట్రోల్ లేకపోతే. అరే నా బండి ప్లీజ్ అయిపోకే, నన్ను ఎటో తిరిగి నాకు రూమ్ కార్డ్కి తీసుకోవే ప్లీజ్. అంతకుమించి నాకు ఇంకేం వద్దు, నా రూమ్ కార్డ్కి తీసుకోపోతాను. జలక్కులు విలకులు మాత్రం అస్సలు ఇవ్వ ప్లీజ్. ఎందుకంటే నువ్వు జలకి జనాగుండే జలక్ అవుతుంది అవ్వా, ఇంత దూరం వచ్చినాక అవ్వా. అండ్ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది రో, అందరి అవుతున్నాయి ఆల్మోస్ట్. అందరికి పెళ్లి కల వచ్చేసింది బాగా.
వీఆర్ ఎట్ ఎమర్జెన్సీ రైట్ నౌ. చల్ చల్ చలో వచ్చి ఎండ కొట్టే బీభత్సానికి ఇప్పుడు మనం ఇది చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఇవాళ వద్దులే వీడియో ఎందుకు మళ్ళీ బాగోదు. కానీ వీళ్ళు ఓవరాక్షన్ ఎక్కువ ఉంటుంది రా నాయన. స్టార్టింగ్ ఏమో క్లారిటీగా చెప్పరు, ఫ్యాన్ లేదు ఏం లేదు, ఎట్లుంటారు బాబు సమ్మర్లో అసలు. అదే మీకు రైట్ లేనప్పుడు నార్మల్గా చెప్పాలి, సరే ఈ టైంలో కాదు మీరు మార్నింగ్ 12 పడికి వెళ్ళి తీపించుకోవాలి అని వాళ్ళు చెప్పరు. మనకు తెలీదు, మీకు వెళ్ళరు బాపుతాను. అదే నెక్స్ట్ టైం నుంచి మీరు అదే అక్కడ తీసుకోవాలి అని చెప్పి ఆ టైమింగ్స్ ఏదో చెప్తే అయిపోతుంది కదా. నాకు ఇవన్నీ తీసి పెట్టబుద్ధి అవుతుంది కానీ అమ్మ మళ్ళీ ఎందుకు రాబాయ్ అనిపిస్తుంది. కానీ పెడతా కానీ అలా ఆడ పడుకున్నారు బయట హాల్ టైప్లా, ఒక ఫ్యాన్ లేదు ఏం లేదు. ఈ సమ్మర్ ఎట్లుంటారు పేషెంట్స్ నాకు అర్థం కాదు. అట్లీస్ట్ వాళ్ళ విజిటర్స్ అన్నీ ఉంటారు కదా. ఏందరా నాయన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పబ్లిక్ని ఎందుకు అంత చీప్గా చూస్తారో నాకు అర్థం కాదు. నిజంగా చాలా చీప్గా చూస్తారు. నాకు మార్నింగ్ ఆఫీస్ ఉందని అంత మంచిగా చెప్పినాక కూడా తర్వాత చెప్తున్నా మాకు రైట్ ఉండదు అని. ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే రావచ్చు ఎమర్జెన్సీ అనేది. ఓకే ఫైన్, నేను లాస్ట్ టైం వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏమని, ఇక్కడ కాదు ఇలా ఓన్లీ ఎమర్జెన్సీ వాళ్ళకే ఇస్తాము, అప్పుడు పూర్తికే ఇస్తాము, నెక్స్ట్ టైం నుంచి మీరు అక్కడ తీసుకోవాలి, ఓపీ దగ్గర తీసుకోవాలని చెప్పాలి. చెప్పకుండా మాకు రైట్ లేదు, మాకు ఆప్షన్ లేదు, ఇప్పుడు ఇస్తాం. ఏమ్మా ఎందుకు తెలియక వచ్చినాం మేము, తెలిస్తే కూడా వస్తాడు నాకు అర్థం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న నువ్వు, కొత్త బండి పైగా ఇట్లా కాదరా భయ్. ఓ కాకా 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 అయ్యా 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 సార్ బ్రో ఇండికేటర్ అయ్యా సామి పిచ్చి ప్యూన్ వాడు ఇండికేటర్ వేసి మలుపుజరా. ఇండికేటర్ అంటున్నా చూడు, సిగ్నల్ ఇవ్వు లెఫ్ట్ సైడ్ పోతున్నట్టు, దాని ఇండికేషనే అనేది. బైక్ కంటే ఇండికేటర్స్ దానికి మరా. మనం కర్రీస్ తీసుకొని పోవాలి ఇప్పుడు, కర్రీస్ 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 ఏం కర్రీ బిర్యానీ ఏం వదిరా పోయి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని చల్లగా పోయి ఏమంటారు గరం గరం రైస్ వండుకొని అది బెస్ట్. ఇప్పటికైతే నాకు నైట్కి అవుతుంది, నైట్కి మనం కావాలనుకుంటే ఇఫ్ ఇన్ కేసు కర్రీ తెచ్చుకోవచ్చు. ఏంద్రా నాయన ఓజీ గైవి 330 అయ్యా, కస్టమైజ్డ్ మాడిఫైడ్, అది మాడిఫై అంటున్నా ఎగ్జాస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ కస్టమైజ్డ్ దీస్ డేస్. ఎట్లా రోడ్ బ్లాక్ ఉంది కాబట్టి నో టెన్షన్, కాకపోతే వాకింగ్ పెడిస్ట్రియన్స్ వస్తేనే టెన్షన్. ఆహా ఆ వేడిగా తట్టుకోలేకపోతున్నా నేను. మొబైల్ ఉందా ఉంది. సంగ ఇట్లా నడపక ఎన్ని రోజులైంది తెలుసా ఇట్లా నేను.